హరీష్ రావు గారి ఆధ్వర్యంలో చాలా మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి వల్ల నేను ఆయనకి ఒక అభిమాని అయ్యాను. పెద్దలు చెప్పినట్టు ద్వారా జరిగిన కార్యక్రమాలన్నీ కరెక్టే. నేను 98లో ఇక్కడ ఫ్లాట్ కొన్నాను. అప్పటి నుంచి నేను ఎందుకు చూస్తూ ఉన్నాను కదా కార్యక్రమాల్లో రియల్ అన్న కొంచెం ఆధ్వర్యంలో ఫాస్ట్గా మూమెంట్ భవిష్యత్తులో కొంచెం మోడరేట్గా చేసుకునే అవకాశం దాని ద్వారా చేస్తుంది. హెల్ప్ అంటే మొట్టమొదటి వచ్చేసి మన అధికారులు అందరూ ఎప్పుడు హెల్ప్ చేస్తాడు. ఏ విధంగా ఏదైనా సరే ఏ సహాయ సహకారాలన్నా అది గుర్తించుకుని హరీశ్కి మనం సహకారం అందించాలని శేఖర్ అంటే ఇక్కడ 18 నుంచి ఉన్నాను. హరీష్ గారు 18 నుంచి తెలుసు. యాక్చువల్ ఏంటంటే నేను ఆయన టీఆర్ఎస్ఆర్ అంటే కాంగ్రెస్ సంబంధం లేదు. జనరల్గా ఏంటంటే నాకు అనేది నాకు ఒకటి ఉంటుంది డిఫరెంట్. కానీ హరీష్ రావు గారి పర్సనల్గా ఎందుకంటే ఇక్కడ ఆయన చాలా తిరిగాడు, ఆయన బాగా చేస్తాడు, సత్యంగా ఏ పార్టీలో ఉన్నాడు అనేది కాకుండా ఆయన సత్యంగా చేస్తాడు. సో ఆయన బేస్ చేసుకుని ఆయన్ని నేను ఎక్కువ ఫాలో అవుతాను. సో అది కాంగ్రెస్ టీడీపీయా లేకపోతే ఏదని అంటారు. ఎందుకంటే నేను ఎక్కువగా అభిమానిస్తాను ఆయన. ఎందుకంటే ఆయన మీరు పనిచేసే ఓటింగ్ మనం అది చేయాలి. అది కాన్సెప్ట్. మనం ఆయన మళ్ళీ ఆయన సహకారం ఆలోచించాలంటే ఎందుకంటే మనం పనిచేసే నాయకుడు ఏంటంటే చాలా మందికి కుల పిచ్చి ఉంటుంది. ఈడు మన కులమోడు, ఈడు మనం మనకి కులం కాదు, కులం తిండి పెట్టడం పనిచేసేవాడు కావాలి. మనకి పనిచేసే నాయకుడు హరీష్ రావు గారిలో నేను చూసింది ఏంటంటే ఆయన పార్టీతో సంబంధం లేదు. థ్యాంక్ యూ. అక్కడ ఫస్ట్ అరేంజ్ చేయాలి. అక్కడ ఆడ అరేంజ్ చేయండి పిల్లలు. హరీష్ రావు గారు అందరికీ నగర్ మధ్యాహ్నం కూడా అంటేనే హరీష్ రావు గారు ముందు వస్తారు. దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే పూజారి ద్వారా మనం చేసుకుంటాం. అలాగా ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ ఉన్నతాధికారి దగ్గరికి కానీ వెళ్ళాలంటే హరీష్ రావు గారి ద్వారా మనం వెళ్తాం, పనులన్నీ చేసుకుంటాం. అలాంటి వ్యక్తిని ఒక పార్టీలకు అతీతంగా వారికి ఎప్పుడు మద్దతు ఇస్తుంటూ మనం ఇస్తే మన కాలనీ ఇంకా డెవలప్ అయ్యి ముందుకెళ్తానని నా అభిప్రాయం అండి. దీన్ని అందరూ ఆశిస్తారని సపోర్ట్ చేస్తారని నమస్కారం అండి. వచ్చినందుకు నమస్కారం. గొప్పతనం మీరు అందరూ రావడం రోడ్ల విషయంలో కానీ, డ్రైనేజ్ విషయంలో కానీ, స్ట్రీట్ లైట్ విషయంలో కానీ, మరి ఏ కాలనీకి సంబంధించిన ఏ కార్యక్రమం అయినా సరే తను ముందుండి కోఆర్డినేషన్ చేసుకుంటూ ప్రభుత్వ అధికారులతో, రాజకీయ నాయకులతో ప్రతి ఒక్కరిని కోఆర్డినేషన్ చేసుకుంటూ ఆ పని పూర్తయ్యేదాకా కూడా నిద్రపోయేవాడు కాదు. బహుశా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా పరోక్షంగా సహకరిస్తున్న మా వదిన వాళ్ళ సునీత గారికి ప్రత్యేక ధన్యవాదాలు. రాజకీయాల విషయానికి వస్తే ఇవాళ సరిగ్గా లేవండి రాజకీయాలు. గ్రూపులుగా ఏర్పడడం, గవర్నమెంట్ మర్చిపోయారు. వ్యక్తిగత ప్రయోజనాల గురించి చేసిన సేవలను, అభివృద్ధి కార్యక్రమాలను ఏ రాత్రి పూటైనా పిలిచినా వచ్చే వ్యక్తిత్వాన్ని మర్చిపోయి ప్రతి ఒక్కరు కూడా రాజకీయంగా వాళ్ళ యొక్క స్వార్థానికి, వాళ్ళ యొక్క ప్రయోజనాలకి వాళ్ళకు డీవియేట్ అయిపోతా ఉన్నారు. ఈ కాలానికి సంబంధించిన విషయానికి వస్తే ఈ గత కాలంలో మనకు వరదలు వచ్చి ప్రతి ఒక్క అపార్ట్మెంట్లో సెల్లార్లో నిలబెట్టిన వాహనాలు కానీ అన్నీ కూడా మునిగిపోయాయి. అలాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు రివర్స్ వాటర్ స్టాండ్ 58 కోట్లతో చేసిన దాంట్లో బాలా హరీష్ రావు గారికి ప్రధాన పాత్ర ఉంది.
మంది ఆయనతో పాటు ట్రావెల్ చేశామని గంటపరంగా చెప్తున్నాం. ఇది ఒక్క విషయం అనే కాదు, పెట్రోల్ బంకులో ఉన్న డ్రైనేజీ సమస్య గత కొంతకాలం చాలా వేధించింది. దుర్గంధభరితమైన వాసనతో ఉండేది. దాన్ని యుద్ధ ప్రాంతపడిన ప్రతి ఒక్క రాజకీయ నాయకులతో, ప్రతి ఒక్క ప్రభుత్వాధికారులతో, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, మున్సిపల్ రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరితో సమయం చేసుకుంటూ వాటర్ డ్రైనేజీ సమస్యని తీర్చారు. అందులో ప్రధాన పాత్ర వహించారు హరీష్ గారు. మన కాలనీలో జరిగిన సీసీ రోడ్ల విషయంలో కూడా అర్ధరాత్రి పూట గాంధీ గారిని పిలిపించి ఇన్స్పెక్షన్ చేయించిన వ్యక్తి హరీష్ రావు. రోడ్ వేసేదానికి ప్రతి దానికి దగ్గరుండి డ్రైనేజీ విషయంలో కానీ, అపార్ట్మెంట్ విషయంలో కానీ ఎవరికి అసౌకర్యంగా లేకుండా సీసీ రోడ్లు కానీ, ఇప్పుడు వరకు మనకి ఒక కెమెరా నిఘా నేత్రం అనేది 100 మంది పోలీసులతో సమానం. అలాంటి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి కానీ, స్ట్రీట్ లైట్లు ఏర్పాట్ చేయడంలో కానీ, లోన్కి రావడానికి ఒక ఇబ్బందికరమైన వాతావరణం ఉండే. చాలా డే అండ్ నైట్ టైం ఉదయం పూట ఇబ్బంది కాకుండా నైట్ పర్సనల్గా నిలబడి వన్ సైడ్ చేపించి ఇంకో వన్ సైడ్ ఇబ్బంది లేకుండా డ్రైనేజు అన్ని రకాలుగా హెల్ప్ చేసిండు. ఓవరాల్గా ప్లజెంట్గా ఉంటాడు. పర్సనల్ విషయం ఏదైనా కూడా మనం చెప్తే నేను వస్తా అని ఆల్వేస్ అవైలబుల్ ఉంటాడు 24/7. ఏ పార్టీకి సంబంధం లేదు. హరీష్ రావు అంటే అందరికీ తెలుసు ఈ ఏరియాలో. చిన్నపిల్లలతో కలిపి అందరు తెలుసు. ఈ పార్టీ ఈ మధ్యాహ్నం పూట పార్టీలే కంటే రాత్రి పూట పార్టీ కూడా అప్పుడప్పుడు అరేంజ్ చేస్తే అప్పుడు కూడా మన స్ట్రెంత్ 50 నుంచి 100 ఉంటారు. ఇది మధ్యాహ్నం పూట నేను వచ్చిన తర్వాత కూడా యూనియన్గా ఒక పార్టీ పరంగా చేయకుండా మన రామకృష్ణ గారు డెవలప్మెంట్ ఏంటి అనేది ఒక ప్రత్యేకత చూపించేది. వారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఏంటంటే ప్రణవ్ హాస్పిటల్ నుంచి ఎంతో చెత్తగా